నా పేరు లక్ష్మీకాంతం అండి. నేను మా హస్బెండ్ కేఎస్ రెడ్డి బిజినెస్ చేసేవారు. మా పిల్లలు హైదరాబాద్లో ఉంటారండి. 2 బాబులు మాకండి. ఇది ఎలక్కి బనానా అండి, కర్ణాటక ఫేమస్ అన్నమాట. ఇది మా మేనకోళ్ళు నాకు గిఫ్ట్ పంపించింది బెంగళూరు నుంచి. ఇది పపాయ. ఇది మేము కొనేసింది కాదు, మా విత్తనంతో వచ్చింది కాదండి. ఇది పశువులేరు వేస్తాం కదా, అందులో వచ్చిన మొక్క అనమాట. సరే ఎలాగ మొక్క వచ్చింది కానీ పెంచుతున్నాం. కాపు కూడా వచ్చిందండి. అంటే వీటికి అన్ని పోషకాలు ఇస్తాం అన్నమాట. ఇది ఉంది కదా, ఇదేంటంటే ఫిష్ వేస్ట్ ఉంటుంది కదా, అది మట్టి కలిపి ఇందులో వేసి వాటర్ పోస్తూ ఉంటాం. కింద హోల్స్ ఉన్నాయండి, అది దానికి ఎరువు కింద వెళ్తుంటాం. అంటే ఫిష్ అమినో యాసిడ్ లాగా మళ్ళీ మనం వేరే చెయ్యక్కర లేకుండా ఇలా కలిపేస్తుంటాం అన్నమాట. అదండి, ఇలాంటి పోషకాలు ఇస్తుంటే బాగా వస్తాయి. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇది 4 years ప్లాంట్. ఇది మడిల్లో పెట్టాం అన్నమాట అండి. చాలా బాగా వస్తుంది. ఇలాగా ఇది అవ్వగానే మళ్ళీ వెంటనే పూత వచ్చేస్తుంటుందండి. వచ్చి బాగా కాయలు బాగా వస్తాయి. ఇది కమలా పండు ప్లాంట్ అండి. ఏంటండి ప్రూన్ చేశారు దేనికోసం? అంటే ఫ్లవరింగ్ వస్తుందేమోనని ప్రూన్ చేసామండి. అంటే ప్రూనింగ్ చేసి ఎరువులు ఇస్తాము. మళ్ళీ చిగుళ్ళు వస్తాయి కదా, వస్తే లక్కీగా దాంతో పూత రావచ్చు. అదండి. ఇది స్వీట్ నారెంజ్ అండి. ఇది అంతే 4 years ప్లాంట్. బాగుంటాయి, స్వీట్ గా ఉంటుందండి. ఇల్లు అయితే మంచిగా ఉందండి. అవునండి. ఇది అంతే, ఈ కాయలు అవుతా ఉండగానే ఇలా చిన్న చిన్నవి వచ్చేస్తుంటాయి మళ్ళీ. ఇది సపోటా ప్లాంట్ అండి, పాల సపోటా అండి. ఇది మొత్తం 4 సపోటా ప్లాంట్స్ ఉన్నాయి మా దగ్గర అండి. ఇదేమో మల్బరీ. ఇది ప్రూనింగ్ చేసాము, ఇప్పుడు వస్తుంది మళ్ళీ. ఇదండి రెడ్ మల్బరీ. ఇది పెద్ద ఉసిరండి. సపోటానే అంటే మీరు 4 కుండీలో వేసి అన్నారు, అంటే రీజన్ ఎక్కువ లైక్ చేస్తారా సపోటా? అంటే మా చుట్టాలందరికీ తెలుసు కదా, మేము మొక్కలు బాగా పెంచుతామని. ఒక్కొక్కళ్ళు ఒక్కటి గిఫ్ట్ ఇస్తా ఉంటారండి. అలా 4 వచ్చాయి. సరే 4 వేసామన్నమాట. ఓకే. అది పండినేమో ఫ్రూట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మేము గిఫ్ట్ ఇస్తాం మళ్ళీ. అదండి. ఇది ఒక సీతాఫలం అండి. ఇది సీతాఫలం. దీన్ని కూడా ప్రూన్ చేసిన టైప్ గా కనిపిస్తుంది. అవునండి. అంటే పూత రాకపోతే ప్రూన్ చేస్తుంటే ఇలా పూత వచ్చి దాంతో పాటు ఇలా ఫ్రూట్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకే. మనకి అదే పూత కాతర కావాలంటే ప్రూనింగ్ చేయాలండి. ప్రూనింగ్ చేసి వాటికి వేస్తే ఎరువులు వేస్తే వస్తుందండి. ఇది నిమ్మ మొక్క అండి. ఇలా చాలా మంచి కాత వస్తుంది. ఇది కూడా ఆకులు అన్ని కాయలు వస్తాయి, చాలా చాలా వస్తాయి. అంటే మంచి రకం అన్నమాట. ఇది చింత అండి. ఇది చింత చెట్టు. ఓన్లీ ఆకుల కోసమనే పెంచుతున్నాం అండి. గింజతో వచ్చిన మొక్కే పొడుం చేసుకోవడానికి, పప్పులో వేసుకోవడానికి అలా పనికొస్తుందని ఇలా పెంచుకుంటున్నాం. మళ్ళీ కొంచెం పెద్ద అవగానే ప్రూన్ చేసేస్తుంటాం అండి. మళ్ళీ చిగురు వస్తుంది, దాన్ని వాడుతుంటాం. నెక్స్ట్ ఇది మ్యాంగో. పూత స్టార్ట్ అయిందండి. ఇది ఏ వెరైటీ ఐడియా ఉందా? తెలీదండి, మా పెద్ద బాబు తీసుకొచ్చాడు. ఇది అంజూర్ ప్లాంట్ అండి. ఇది 4 years ప్లాంట్. మనకి మార్కెట్ లో అయితే డ్రై అంజూరా దొరుకుతుంది. ఇవి మనం అలా ఫ్రెష్ గా తినొచ్చు. ఇక్కడ ఒక లెమన్ ప్లాంట్ ఉందండి. లెమన్స్. ఇది రెగ్యులర్ లెమన్. ఆ పక్కన దానిమ్మ ఉందండి. మన పళ్ళు వచ్చాయి కానీ అన్ని ఉడతలే తిన్నాయండి. మళ్ళీ ప్రూన్ చేసాము, ఇప్పుడు రావాలి మళ్ళీ. ఇది వాక్కాయ మొక్క అండి. మొన్న అంటే ఫ్రూటింగ్ అయిపోయింది, అందుకే ప్రూనింగ్ చేసాం అన్నమాట.
ఇది కూడా చాలా బాగా వచ్చింది ఫ్రూటింగ్. ఇది ముళ్ళు ఉంటాయి కదా, అందుకే ఇలా కార్నర్ లో పెట్టామన్నమాట అండి. ఓకే, మధ్యలో ఎక్కడ పెడితే ఇబ్బంది లేకుండా బాగా షార్ప్ గా ఉంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఓకే, ఇది వెరైటీ ఏది ఉంటుందండి? రెడ్ పల్ప్ అండి, రెడ్ పల్ప్ ఉండేది. ఇది అంటే ముళ్ళు ఉంటాయి కదా, అందుకే ఈ కార్నర్ లో పెట్టామన్నమాట. దానికి ఇలా జాలీ సపోర్ట్ ఇచ్చాము ఇలా పైకి వెళ్ళడానికి. ఇప్పుడు మీకు ఇంకో వెరైటీ ఫ్రూట్స్ చూపిస్తానండి. చూడండి, ఇది ఒక క్రేపర్, గ్రేప్స్ క్రేపర్ అండి. ఇది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఫ్రూట్స్. ఇది ఇక్కడ ఇది బ్లాక్ గ్రీన్? బ్లాక్ అండి, సీడ్దే. మనకు సీడ్లెస్ దొరకడం కష్టమే. చాలా హెల్తీగా ఉంది. అవును. మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఒకసారి మీకు చెప్తానండి. ఓకే, ఇది లెమన్ గ్రాస్ అండి. ఇది టీ అది చేసుకుంటారు కదా, ఇది అలాగే. ఇది ఈ ప్లాంట్ ఉంటే దోమలు కూడా రావండి. ఇదేమో వామాకు. దీంతో బజ్జీలు చేసుకోవచ్చు, చారులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు అండి. ఇది రణపాల. ఇది అంతే, అంటే కిడ్నీలో స్టోన్స్ కరిగిస్తుంది అంటారు, దానికి ఉపయోగించవచ్చు. నెక్స్ట్ మనం రసంలో అట్లా వేసుకోవచ్చు అండి. ఇది అతిబల. ఇది మెడిసినల్ ప్లాంట్ అండి. ఇది మల్టీవిటమిన్ ఆకులండి ఇవి. దీన్ని అంటే రసంలో అది వేస్తుంటాను నేను. ఆల్ స్పైస్ అండి. ఇది కూడా మెడిసినల్ అండి. అది ఆల్ స్పైస్ మొక్క అండి. అది మసాలా ఆకు అనమాట. ఆ పక్క చెన్నంగా ఆకు అంటారండి, తెలంగాణలో వాడతారనమాట. ఇది అంతే, చట్నీలు అవి చేసుకోవచ్చు. చెన్నంగా ఆకు. ఇది తెల్ల అవిసె అండి. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? దీన్ని మనం ఆకుకూర కింద వాడుకోవచ్చు అండి. ఇది కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నదే. ఇది తుమ్మి పువ్వుల మొక్క అండి. ఈ పువ్వులు శివుడికి చాలా ఇష్టం అనమాట. శివుడికి పూజ చేస్తాము. ఈ ఆకుని ఆకుకూర కింద వాడుకోవచ్చు, తుమ్మి పువ్వుల ఆకు. ఓకే, ఇది కొండపిండి ఆకు అండి. ఇది కూడా కిడ్నీలో స్టోన్స్ కరిగిస్తుంది అంటారు. ఇది మనం ఆకుకూర కింద వాడుకోవచ్చు. ఇది పునర్నవ, అంటే అవయవాలను మళ్ళీ పునర్జీవనం చేస్తుంది అంటారు. అంత బాగా మన హెల్త్ కి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇది మాసుపత్రి అండి. దీన్ని ఫ్లవర్స్ లో వేసి దండలు కడతారు. నెక్స్ట్ మనకి హెయిర్ గ్రోత్ కి ఆయిల్ లో వేసుకోవచ్చు అనమాట. ఇది బాగా యూజ్ అవుతుందండి. మాసుపత్రి కొద్దిగా లీఫ్ చామంతి ఆకుల్లో చామంతి లాగా ఉంటుంది, కానీ స్మెల్ బాగుంటుందండి. దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఎలా ఆయిల్, కోకోనట్ ఆయిల్ లో వేసుకుని ఆకులు తుంచేసి, పచ్చాకులను తుంచి ఆయిల్ లో వేసుకుని తలకి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుందండి. అంటే దాన్ని ఏమైనా మిక్స్ చేయాలా? అక్కర్లేదండి, అది ఆయిల్ లో మరిగితే కరిగిపోయి దాంట్లో మరిగించాలా? ఆయిల్ మరిగించుకోవాలి. కొబ్బరి నూనెలో వేసి మరిగించుకోవచ్చు. మరిగించి చల్లారిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ కి మంచిది. అవునండి. ఇది చామాకు అండి. ఇది ఆకుకూర కింద వాడుకోవచ్చు. ఈ ఆకులు అయిపోయాక కింద దుంప ఊరుతుంది, అప్పుడు దుంప తీసుకుని మనం కర్రీ చేసుకోవచ్చు. ఇది ఉత్తరేణి. ఇది కూడా ఆకుకూర కింద వాడుకోవచ్చు. ఇది మెడిసినల్ వాల్యూ ఉన్నది. మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్. ఇప్పుడు మీకు చిట్టు బీర చూపిస్తానండి. ఇవి చిన్న వస్తాయి కాయలు, అంటే తొక్క కూడా మనం పీల్ చేయక్కర్ లేకుండానే దీన్ని కుక్ చేసుకోవచ్చు అన్నమాట. చిట్టు బీర అంటారు. ఇది దొండకాయలా కనిపిస్తుంది. అదే ఇంకొంచెం పెరుగుతాయండి, పెరిగి మనం కోసుకోవచ్చు. ఇక్కడ చిట్టు బీర, గుత్తి బీర కూడా చూడండి, గుత్తిలా వచ్చింది కదా, బంచ్ కింద వస్తాయి. ఇది ఒక వెరైటీ. అవునండి. దీని సీడ్ అంటే మీకు ఎక్కడి నుంచి దొరికింది? ఇదండి మా ఐశ్వర్య గారు ఇచ్చారండి. మన నేచర్ గార్డెన్ గ్రూప్ అడ్మిన్ ఉన్నారు కదా, ఆవిడ అప్పుడప్పుడు అందరికి సీడ్స్ అవి ఇస్తా ఉంటారు. మన దగ్గర ఇంకొక రకం వెజిటబుల్ ఉందండి. ఇది జుక్నీ అన్నమాట. ఇది దోస, కీర దోస ఆ ఫ్యామిలీకి చెందింది. ఇది ఎల్లో జుక్నీ అండి. ఇంకా చిన్న కాయ వచ్చింది ఇక్కడ, ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందండి?
బాగుంటుందండి, దోశ రకం కదా, బాగానే ఉంటుంది. సేమ్ అంటే మనం దోసకాయని ఎలా ఉపయోగించుకున్నా అలా అలా వాడుకోవచ్చు. డైరెక్ట్గా తినొచ్చా? ఎప్పుడు తినలేదండి, మామూలుగా కుక్ చేసుకునే తిన్నా. ఆహా. మామూలుగా సలాడ్లో కూడా వాడచ్చు అనుకుంటాను. ఇది ఎలా వచ్చింది మీ దగ్గరికి? అంటే సీడా లేదంటే ఇది సీడ్ తెప్పించుకున్నాను. ఇది పులిచింతాకు అంటారండి. ఇది మనకు మామూలుగా మట్టిలో వస్తూ ఉంటుంది, అంటే మనం పట్టించుకోమంతే. ఇది కూడా ఆకుకూరే, పుల్లగా ఉంటుంది. ఇది చుక్కకూరలాగా పుల్లగా ఉంటుంది. ఇది కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నది. ఓకే అండి. ఓకే అండి, మీ గార్డెన్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్గా ఉంది మీ గార్డెన్. అంటే ఈ గార్డెన్ని ఇంత మంచిగా డెవలప్ చేసినందుకు, ఈ గార్డెన్ విశేషాలన్నీ కూడా మాతో కూడా పంచుకున్నందుకు గాను మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.